అయితే తెలంగాణలో మళ్ళీ సమైక్య రాష్ట్రం నాటి పాలన సంబంధించినటువంటి కుట్రలు కొనసాగుతున్నాయంటే అవుననే సమాధానం ప్రధానంగా వస్తున్నటువంటి అంశం. ప్రధానంగా ఏదైతే నాడు తెలంగాణ ఉద్యమాన్ని అణిచివేసే కుట్రలకు తెరలేపారు, నేడు కూడా ఏదైతే అభివృద్ధికి సంబంధించి కూడా అన్ని ఆటంకాలు చేస్తున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. ఇదే అంశం సంబంధించి మనతో పాటు డిస్కషన్లో పాల్గొనడానికి బీఆర్ఎస్ నాయకులు దూదిమెట్ల బాలరాజు గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. బాలరాజు గారు, గుడ్ ఈవినింగ్ అండి. సార్, అప్పుడు ఉద్యమం టైంలో కూడా ఉద్యమాన్ని అణిచివేసేదానికి కుట్రలు పన్నారు. ఇప్పుడేమో తెలంగాణ వచ్చినాక 10 సంవత్సరాల తర్వాత ఎంతో అభివృద్ధి చెందింది. ఈ గడిచిన 2 సంవత్సరాల నుంచి మనం చూస్తూ ఉన్నాం. అభివృద్ధి మాట అటు ఉంచితే మొత్తానికి ఇష్టానుసారంగా మాట్లాడడం కావచ్చు, తీరు కావచ్చు, లేకుంటే నీళ్లను పక్క రాష్ట్రానికి అప్పగించడం కావచ్చు, లేకుంటే అక్కడి నుంచి పరిపాలన జరుగుతుందా, లేకుంటే ఏంటి ఆయన మాట్లాడే తీరుని బట్టి చూస్తూ ఉంటే ఏమనిపిస్తుందా సార్ మీకు? ఇలా ముందుగా సురేష్ గారు, మీకు టీ న్యూస్ ప్రేక్షకులకి, టీ న్యూస్ యాజమాన్యానికి ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ, ప్రధానంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారి యొక్క మాటలు ఇవాళ ఆంధ్ర ప్రాంతానికి, ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడికి మద్దతు పలుకుతూ మా రాష్ట్రాన్ని మీకు అప్పగిస్తామనే రీతిలోనే మాట్లాడుతున్నారు తప్ప ఒక సొంత ఎజెండా, ఈ రాష్ట్రం అభివృద్ధిలో నడవాలి, తెలంగాణ అనేది ప్రత్యేకంగా భారతదేశం ఉండాలనే ఆలోచన రేవంత్ రెడ్డి గారికి ఉన్నట్టుగా కనపడతలేదు. సుమారు 25 నెలలుగా వీరి పరిపాలన కాలంలో చూస్తే వాస్తవంగా ఇవాళ నాయకులు అనేవారు ప్రజలు నమ్ముకొని రాజకీయాలు చేస్తారు. ప్రజలు నమ్ముకొని ఆ విధంగా ప్రజలు నమ్ముకొని ప్రజా సంక్షేమం కోసం ఈ ప్రాంతం యొక్క వెనకబాటుతనం అనేటువంటి అంశాల నుంచి పుట్టింది గులాబీ జెండా, కేసీఆర్ గారి నాయకత్వం. కానీ కుట్రలతోటి, కుతంత్రాలతోటి, నోట్ల కట్టలతోటి, పిట్టల దొర మాటలతోటి పుట్టింది రేవంత్ రెడ్డి నాయకత్వం. కాబట్టి వారే చెప్తారు కదా, అనేక సందర్భాల్లో రేవంత్ రెడ్డి గారే చెప్తా ఉన్నారు, నేను పుట్టిందేమో ఆర్ఎస్ఎస్లా, పెరిగిందేమో టీడీపీ చంద్రబాబు నాయుడు చేతుల్లో, ఉద్యోగం చేస్తుందేమో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో అని మాట్లాడుతుంది వారే. అనేక సందర్భాల్లో గాంధీ భవన్లో గాడ్సే వచ్చి జ్వరపడ్డాడు, ఇది ఎప్పుడు మరి భారతీయ జనతా పార్టీకో చంద్రబాబు నాయుడుకో ఎప్పుడు తాకట్టు పెడతారనేటువంటి అంశం అనేక సందర్భాలు ఇలా సోషల్ మీడియాలో, పత్రికలు. మీరు చెప్తున్నట్టు 3 పార్టీలకు సంబంధించి ఆయన పదే ప్రస్తావిస్తారు. ప్రధానంగా సార్, ముఖ్యమంత్రి హోదాలో నిన్న ఆయన అటెండ్ అయినటువంటి మీటింగ్ ఏంటి, ఏ పార్టీ మీటింగ్ అటెండ్ అయ్యాడు, ఏం మాట్లాడాడు, ఏ పార్టీ తరపున ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నాడు, ఏ పార్టీ గురించి మాట్లాడాలి, ఏం చేయాలి, అసలు వెళ్ళినటువంటి మీటింగ్లకు కావచ్చు, సమావేశాలకు కావచ్చు, అక్కడ ఆ అంశం సంబంధించి కాకుండా వేరే అంశాల గురించి ఇష్టానుసారంగా ఇలా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? వాస్తవంగా ఏంటంటే తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుని అనేక రాజకీయ పార్టీలు అడ్డుకున్న సందర్భంలో ఈ రాజకీయ పార్టీల యొక్క ఈ కుతంత్రాలని ఎండగట్టింది ఆ రోజు కేసీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం, ఆ రోజున గులాబీ జెండా నాయకత్వం. ఆ అక్కసు ఇంకా రాజకీయ పార్టీలకు పోలేదు. అంటే ఏదైతే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి రూపంలో తెలంగాణ రాష్ట్రాన్ని అడ్డుకున్న సందర్భం చూస్తే, రాజశేఖర రెడ్డి గారి తీరును, కాంగ్రెస్ పార్టీ తీరును ఎండగట్టింది గులాబీ శ్రేణులు, గులాబీ నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. అదే క్రమంలో ఆ రోజు చంద్రబాబు నాయుడు రూపంలో, తెలుగుదేశం పార్టీ రూపంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయం పట్ల ఆ రోజు గొంతెత్తింది గులాబీ పార్టీ నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. ఆ రోజు ప్రజల తరపున కొట్లాడింది. కాబట్టి 2 పార్టీలు శత్రువులు అని చెప్పేసి తెలంగాణ ప్రాంతంలో ప్రజలు అర్థం చేసుకున్నారు. కాబట్టి ఆ 2 పార్టీలను ఇవాళ తరిమేయాలని చెప్పేసి 2014లో మేము ఎంత తెలంగాణ ఇచ్చినామని చెప్పినా కూడా కేసీఆర్ నాయకత్వాన్ని ప్రజలు కోరుకున్నారు. అదే క్రమంలో 2014లో ఎంత ట్రై చేసినప్పటికీ చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు బీజేపీతో అలయన్స్ చేసుకొని మేము తెలంగాణలో మేము కూడా ఉండాలని ప్రయత్నం చేస్తే తరిమి కొట్టింది తెలంగాణ ప్రజలు టీడీపీని. కానీ ఇవాళ కావలసుకొని అసలు ఖమ్మం మీరు ఏ మీటింగ్ మీద వెళ్ళారు, ఎందుకోసం వెళ్ళారు, ఎవరి కోసం వెళ్ళారనేది వాస్తవం ప్రజలందరికీ తెలుసు. కానీ ఆ సభలో ఏం మాట్లాడాలి? సభలో ఆ పిలిచిన వాళ్ళ గురించి మాట్లాడాలి, ఆ పిలిచిన పార్టీ గురించి మాట్లాడాలి, లేకపోతే మీ అలయన్స్ పార్టీ కాబట్టి భవిష్యత్తులో ఏం చేస్తామో చెప్పాలి, ప్రజలకు మీరు ఇచ్చిన హామీల గురించి చెప్పాలి, భవిష్యత్తులో మీరు ఏదైనా మాట్లాడాలి తప్ప బీఆర్ఎస్ పార్టీ దిమ్మెలు గొలగొడితే, గులాబీ దిమ్మెలు గొలగొడితే మీకు వచ్చే ప్రయోజనం ఏంటి? మీరు అనుకుంటున్నారు రేవంత్ రెడ్డి గారు, అనేక మంది ఈ రాష్ట్రంలో గులాబీ జెండా పీకేయాలని, కాదు కేసీఆర్ నాయకత్వాన్ని నలపాలని. గులాబీ పార్టీకి అలాగే ఎన్టీ రామారావు గారికి సంబంధం ఏంది? ఆయన చనిపోయిందేమో 1995, టీఆర్ఎస్ పార్టీ పుట్టిందేమో 2001. అసలు టీఆర్ఎస్ పార్టీ పుట్టినట్టు ఆయనకే తెలియదు. ఆయన ఆత్మ ఇట్లా శాంతిస్తుంది ఇప్పుడు? అదే అర్థం కావట్లేదు. రేవంత్ రెడ్డి ఆయన మాట్లాడే మాటల్లో అర్థం ఉందా అసలు? అంటే ఆయన ఏదో చంద్రబాబు నాయుడిని, తెలుగుదేశం పార్టీ అభిమానుల్ని నేనేదో దగ్గర కావాలి,
రేపు జరగబోయే జిహెచ్ఎం సెలక్షన్లో కొంత పసుపు పార్టీ నాయకులు నాకు దగ్గర కావాలి, కొంత చంద్రబాబు నాయుడు అభిమానులు నాకు దగ్గర కావాలనే ఒకటి ఆలోచన విధానం తప్ప తెలంగాణ అస్తిత్వం ఏంటి, తెలంగాణ విధానం ఏంటి, తెలంగాణ ప్రజలకు ఏం చేయాలనే ఆలోచన వారిలో కనపడతలేదు. ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు కదా, అనేక రకాల పండుగలు తెలంగాణలో జరుగుతాయి సురేష్ గారు. దసరా గొప్ప జరుగుతుంది, మేడారం జాతర గొప్పగా జరుగుతుంది, పెద్దగట్టు జాతర గొప్పగా జరుగుతుంది, కొమరెల్లి మల్లన్న జాతర గొప్పగా జరుగుతుంది. అదేవిధంగా బతుకమ్మ పండుగకు మన ప్రజలందరూ కూడా ఊళ్ళల్లోకి వెళ్తారు, ఆడపడుచులందరూ కూడా. అప్పుడు ఎందుకు రాలే ఆలోచన? నేషనల్ హైవేస్లో టోల్ గేట్ని ఓపెన్ చేయాలి, ఫ్రీ చేయాలనే ఆలోచన ఎందుకు రాలే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి గతంలో? మొన్న ఎందుకు వచ్చింది సార్? ఆయన ఒకటి పట్టుకున్నాడు, నేను సాటిస్ఫై చేస్తే చంద్రబాబు నాయుడునే సాటిస్ఫై చేయాలి, నేను సాటిస్ఫై చేస్తే తెలుగుదేశం శ్రేణులు సాటిస్ఫై చేయాలి, నా పుట్టు పూర్వోత్తరాలు అక్కడ ఉన్నాయి కాబట్టి ఆయన యాక్షన్ అంతా అదే చేస్తూ ఉన్నారు కదా. ఇప్పుడు జెనెటికల్ థింగ్ అంటారు దాన్ని, అంటే దాని డిఎన్ఏలో ఏదైతే స్వభావం ఉంటుందో మనిషి యొక్క ప్రవర్తన, మనిషి యొక్క రూపురేఖలు అట్నే వస్తాయి. కాబట్టి చంద్రబాబు నాయుడు యొక్క డిఎన్ఏ ఎక్కడుంది? రేవంత్ రెడ్డి రక్తంలో ఉంది, రేవంత్ రెడ్డిలో ఉంది. కాబట్టి రేవంత్ రెడ్డిలో ఉన్నటువంటి డిఎన్ఏ చంద్రబాబు నాయుడు డిఎన్ఏ కాబట్టి యాక్షన్ ఎవరు చేస్తారు? సేమ్ చంద్రబాబు నాయుడు ఎట్లా యాక్ట్ చేస్తారు? చంద్రబాబు నాయుడుకి ఏంటిది? బీఆర్ఎస్ ఉండొద్దు, టీఆర్ఎస్ పార్టీ ఉండొద్దు, కేసీఆర్ నాయకత్వం ఉండొద్దు. కేసీఆర్ నాయకత్వం ఉంటే ఏం చేస్తాడు? ఇవాళ వాచ్ డాగ్ లాగా తెలంగాణ కాపాడుతాడు. తెలంగాణ సంబంధించినటువంటి హక్కులు కావచ్చు, తెలంగాణ నీటి ప్రయోజనాలు కావచ్చు, తెలంగాణ అస్తిత్వాన్ని గురించి కావచ్చు, తెలంగాణ సంస్కృతి కావచ్చు, తెలంగాణ వేష భాష గురించి కావచ్చు. తెలంగాణలో ఇవాళ గులాబీ జెండా తప్ప ఏ పార్టీ మాట్లాడుతూ ఉంది? ఈ రాష్ట్రంలో ఏ పార్టీ మాట్లాడుతూ ఉంది? పాలమూరు రంగారెడ్డి నిర్లక్ష్యం చేస్తుంటే ఏ పార్టీ మాట్లాడుతూ ఉంది? ఇలా గోదావరి జలాలను అప్పనంగా నల్లమల్ల సాగర్ పేరుతోటి 200 టీఎంసీలను అప్పనంగా చంద్రబాబు నాయుడు కుట్ర చేసి దోసుకుపోతా ఉంటే ఎవరు మాట్లాడుతూ ఉన్నారు? ఇవాళ నేను మాట్లాడేది కాదు బ్రదర్, ఇవాళ 100% నీ పార్టీ ఎమ్మెల్యేనే అనిరుద్ధ్ రెడ్డి గారే మాట్లాడుతూ ఉన్నారు. తెలంగాణలో కాంట్రాక్టులు ఎవరికి కూడా తెలంగాణ వాళ్ళకు రావట్లేవు, చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి వాళ్ళకు మాత్రమే కాంట్రాక్టులు వస్తుందని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ పత్రికల కథనాల్లో సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం. సీఎంఓలో ఉన్నటువంటి ఒక మహిళ మొత్తం టోటల్ సీఎంఓని కీ పాయింట్గా చేస్తూ ఉంది. అధికారుల పోస్టింగ్లు జరుగుతున్న ఆ వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరి మనిషి ఆమె? ఎవరి ప్రయోజనాల కోసం పనిచేస్తూ ఉంది? ఇవన్నీ ప్రజలు గమనిస్తారు అనుకుంటారా? ఈ రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో వాళ్ళే చెప్తా ఉన్నారు కదా. బట్టి క్రమార్క మాటలు నిన్ను చూలేమా? ఇదే కోమరెడ్డి వెంకరెడ్డి గారు ఏదో పదవి కాపాడు కోసం మాట్లాడుతుండవచ్చు, కానీ ఇదే కోమరెడ్డి వెంకరెడ్డి గారు ఇద్దరు బ్రదర్స్, రాజగోపాల్ రెడ్డి గారు, వెంకరెడ్డి గారు 50 కోట్ల రూపాయలతోటి చంద్రబాబు నాయుడు కనుసన్నుల్లో పిసిసి అధ్యక్ష పీదం కొనుక్కులని చెప్పేసి ఓపెన్గా మాట్లాడారు కదా, ఓపెన్ స్టేట్మెంట్గా మాట్లాడారు కదా. అదే క్రమంలో హనుమంతరావు లాంటి వాళ్ళు, జగ్గారెడ్డి లాంటి వాళ్ళు ఇవాళ ఏదో ఆయన సీఎం అయింది కాబట్టి కొంచెం వెనక తగ్గవచ్చు, దామోదర రాజనరసింహ లాంటి వాళ్ళు ఇవాళ పాములు పెట్టిన పుట్టలు, అంటే చీమలు పెట్టిన పుట్టలో పాములు దొరబడ్డవి, ఇవాళ ఓల్డ్ కాంగ్రెస్ని కథం చేస్తున్నారని మాట్లాడుతున్నారు కదా. అంటే గతంలో కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని సుమారు 40 ఏళ్లుగా పనిచేస్తున్న హనుమంతరావు లాంటి వాళ్లకు ఇలా వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇలా 100% ఇలా చంద్రబాబు నాయకత్వంలో పనిచేసినటువంటి సీతక్క గారిది బాగా పనిచేస్తుంది గవర్నమెంట్లో, వేము నరేందర్ రెడ్డిది బాగా పనిచేస్తుంది, రేవంత్ రెడ్డి గారిది పనిచేస్తుంది, తుమ్మల నాగేశ్వరరావుది పనిచేస్తుంది, హనుమంతరావుది పనిచేయదు. ఎందుకంటే 40 ఏళ్ళు కాంగ్రెస్ పనిచేసింది కాబట్టి. జగ్గారెడ్డిది పనిచేయదు. అదేవిధంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీలో కోమరెడ్డి వెంకరెడ్డిది, రాజగోపాల్ రెడ్డి సోదరులది పనిచేయదు. అదేవిధంగా అనేక మంది కాంగ్రెస్ పార్టీకి పనిచేసిన వాళ్ళదేమో ఓల్డ్ కాంగ్రెస్ అంతా కథం చేసే పరిస్థితికి వచ్చినారు. పతం చేసి ఇవాళ తెలుగుదేశం పార్టీ వచ్చిన నాయకత్వాన్ని పెంచుతున్న అనేది ఇవాళ పాత కాంగ్రెసు, పసుపు కాంగ్రెస్, పాత కాంగ్రెస్ వర్సెస్ పసుపు కాంగ్రెస్. అంటే తెలుగుదేశం నుంచి వచ్చిన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మధ్యన ఒక నడుస్తూ ఉందనేటువంటి ఆలోచన ఉన్నది కదా. కాబట్టి అనిరుద్ధ్ రెడ్డి వాక్యాలు దానికే తీసుకోవచ్చు కదా. కాబట్టి ఇలా 100% చంద్రబాబు నాయుడు యొక్క కనుసన్నల్లో తెలుగుదేశం పార్టీని ఇక్కడేదో డెవలప్ చేయాలనే ఆలోచన విధానంతో ఇవాళ రేవంత్ రెడ్డి పనిచేస్తున్న స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇవాళ మేము అడుగుతా ఉన్నాం, సురేష్ గారు టీ న్యూస్ ద్వారా చెప్తా ఉన్నాం, ఇవాళ అనేక మంది బీఆర్ఎస్ని గులాబీ జెండాని కథం చేయాలనుకున్న వాళ్ళు బీఆర్ఎస్ని తీసేస్తాం, కుక్కడి వేలతో పీకేస్తాం అన్న వాళ్ళు పావురాల గుట్టలో పావురమే కలిసిపోయారు. గతంలో కేసీఆర్ గారు అనేక సందర్భాల్లో మా అధినాయకుడు మాట్లాడిన సందర్భం గుర్తు చేస్తా ఉన్నా. అసలు బీఆర్ఎస్ని మొలవనీయం, బీఆర్ఎస్ మొక్కను పీకేస్తామన్న వాళ్ళు ఈ రాష్ట్రం నుంచి రాజకీయ నామరూపాలు లేకుండా పోయారు, ఆంధ్రాకు పారిపోయారు. ఇవాళ మళ్ళా వాళ్ళ శిష్యుడి రూపంలో మళ్ళా ఎక్కడ కేసీఆర్ గారి నాయకత్వం బలపడితే, ఎక్కడ గులాబీ జెండా రేపు 2028లో అధికారం వచ్చే పరిస్థితి ఉన్నది, మళ్ళా కేసీఆర్ వస్తే మళ్ళా ఎక్కడ తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుతారని నేను అడుగుతున్నా సార్. కేసీఆర్ గారు వచ్చిన తర్వాతకి, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతకి, ఈ తెలంగాణ రాష్ట్రమే రాకపోతే రేవంత్ రెడ్డి ఎవరు? ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యేవాడా?
కాబట్టి ఇవాళ కేసీఆర్ గారు ఈ రాష్ట్ర ఏర్పాటు కోసం కొట్లాడితే నువ్వు ముఖ్యమంత్రి నువ్వు గులాబీ జెండా కొట్లాడితే గులాబీ శ్రేణులు కొట్లాడితే తెలంగాణ అస్తిత్వం మీద కేసీఆర్ గారు గొంతెత్తితే ఇవాళ నువ్వు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి నువ్వు నీ జన్మలు అయ్యేవాడివా ఇవాళ ఏం మాట్లాడాలి ఇవాళ నువ్వు ఈ 25 నెలల్లో తెలంగాణ ప్రజలకు నువ్వు ఇచ్చిన హామీల మీద మాట్లాడు తెలంగాణ ప్రజలకు నువ్వు ఇచ్చినటువంటి ఏదైతే 6 గ్యారంటీల మీద మాట్లాడు ఆ రైతు విధానాల మీద మాట్లాడు అదేవిధంగా టెలిమెట్రీల కోసం 4,18,00,000 రూపాయలు విడుదల చేసిరండి టెలిమెట్రీ వ్యవస్థను ఏర్పాటు చేయాలని 4,18,00,000 రూపాయలు చంద్రబాబు నాయుడుకి మెప్పు కోసం 4,18,00,000 కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు విడుదల చేస్తే ఆ పైసలు జీతాల రూపంలో వాడుకుంటే ఆంధ్రప్రదేశ్ ₹1 అయ్యానని చెప్పేసి అన్నది ₹1 అయ్యానని చెప్తే ఈ ప్రభుత్వం మాట్లాడదు ఈ రేవంత్ రెడ్డి గారు మాట్లాడరు పాలమూరు రంగారెడ్డికి 2024 జనవరి 1వ తారీఖు రోజున 5,600 కోట్ల రూపాయల టెండర్లను రద్దు చేసి పాలమూరు రంగారెడ్డి నిండ ముంచుతా ఉంటే రేవంత్ రెడ్డి మాట్లాడు ఎందుకంటే శ్రీశైలం ద్వారా వచ్చేటువంటి కృష్ణా వాటర్ని ఆంధ్ర ప్రాంతానికి పెన్నా బేసిన్లో ఉన్న ప్రాంతానికి రాయలసీమ ప్రాంతానికి చంద్రబాబు నాయుడికి హారతిస్తురు గతంలోనే డీకర్ణ గారు రాజశేఖర రెడ్డి గారు హారతిచ్చి నీళ్ళెట్ట పంపిర్రు ఇవాళ హారతిచ్చి శ్రీశైలం జలాలను రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడుకు హారతిచ్చి సాల్వాలు కప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పోయి విజయవాడ పోయి బజ్జీలు తిని మా హరీష్ రావు గారు అనేక సందర్భాల్లో చెప్పినారు ఒకదాని తర్వాత ఒకటి ఒకవైపు కుట్రలు చేస్తూ ఉన్నారు నీళ్లు దోసుకపోతా ఉన్నారు ఇలా నిధులు దోసుకపోతా ఉన్నారు ఇలా ఎక్కడండి ఇలా నేను చెప్తున్నా భారతీయ జనతా పార్టీ ఎంపీకి మా వర్కింగ్పేట కేటీఆర్ గారు స్పష్టమైనటువంటి ఎలిగేషన్ చేసినారు సుమారు ఏదైతే ఎస్యూ భూముల్ని ఎవరికి అప్పచెప్దాం అనుకున్నారు గ్రీన్ఫీల్డ్ హైవే భూములకు సంబంధించిన టెండర్లను ఎవరికి ఇద్దాం అనుకుంటున్నారు ఇలా భారతీయ జనతా పార్టీ ఒత్తాసుతోటి అమృత టెండర్లు ఎవరి పాలవుతున్నవి ఇలా కృష్ణపట్నం పోర్టు సంబంధించి ఎవరి కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇవాళ ఎవరి కోసము ఈ తెలంగాణ వచ్చింది ఎందుకోసం తెలంగాణ వచ్చింది ఇలా తెలంగాణ సంస్కృతి సంబంధించి ఏం చేస్తూ ఉన్నారు కేసీఆర్ గారు వచ్చిన తర్వాతకి ఎన్ని జానపద గేయాలు ఎన్ని తెలంగాణ సంస్కృతి సంబంధించి ఎన్ని ఆటలు ఎన్ని పాటలు ఎంతమంది హీరోలు ఎంతమంది అద్భుతమైన సినిమాలు కదా ఈ తెలంగాణ ప్రాంతంలో వచ్చింది జాతి రత్నాలు లాంటి సినిమాలు నీళ్లకు సంబంధించి నిధుల అంశం సంబంధించి మాట్లాడదాం వెల్కమ్ బ్యాక్ బాలరాజు గారు మాట్లాడితే ప్రధానంగా ఏదైతే ప్రాజెక్టుల అంశం కావచ్చు లేకుంటే నీళ్ళ విషయం కావచ్చు లేకుంటే పార్టీ పరంగా కావచ్చు టీడీపీ పార్టీ అంశానికి సంబంధించి ఈ మధ్య కాలంలో రేవంత్ రెడ్డి పదే ప్రస్తావిస్తున్నాడు ముఖ్యంగా చాలా ప్రాజెక్టులను అందుకే పడవ పెట్టాడా వాళ్ళకు అప్పనంగా నీటిని అప్పగించడానికి కోసం అనుకోవాలా తెలంగాణ ప్రజలకి ద్రోహం చేయడానికి అనుకోవాలా 100% రేవంత్ రెడ్డి గారి నైజమే తెలంగాణ వ్యతిరేక నైజం వారి యొక్క రక్తంలోనే తెలంగాణ వ్యతిరేకమైనటువంటి డిఎన్ఏ ఉంది అనడానికి తెలంగాణ ఉద్యమే దానికి సాక్ష్యం తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని వ్యతిరేకిస్తూ రైఫిల్ పట్టుకున్నాడు విద్యార్థి నాయకుల మీదకి రైఫిల్ ఎక్కుపెట్టి ఎవడొస్తారో రాండ్రా తెలంగాణ నేను వ్యతిరేకం అని చెప్పేసి మాట్లాడిన సందర్భం ఉంది కదా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పనిచేసి కుట్రలు చేసింది రేవంత్ రెడ్డి గారు కదా అదే కానీ వచ్చిన తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ముందు కుట్రలు చేసినారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు డైరెక్షన్లో 50 లక్షల రూపాయల సుట్కేసి తెచ్చుకొని ఒక ఎమ్మెల్సీని కొనుక్కొని ఈ ప్రభుత్వాన్ని పడేసి కేసీఆర్ గారిని గద్దెదించి ఈ తెలంగాణ ఆగం చేయాలని కుట్రరు తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా కనిపించింది కదా కాబట్టి ఇంకెన్ని సాక్ష్యాలు చెప్తాం రేవంత్ రెడ్డి యొక్క నైజం తెలంగాణ వ్యతిరేకమని అదే క్రమంలో ఇవాళ పిచ్చోడి చేతిలో రాయిలాగా మారింది రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎటుతో తలవర్తలేదు అక్కడ పోతాడు జిల్లాల విభజన మాట్లాడుతాడు జిల్లాల పేరు మారుస్తుంటాడు ఇది ఒక పెద్ద ఒక పిచ్చోడి చేతులు రాయంటే చెప్తారు ఇప్పుడు ఏమన్నా తుగ్లక్ గాంకి వెనకడ రాజధానులు మార్చినట్టు అక్కడ పోతాడు జిల్లా ఇప్పుడు వెనకడ తుగ్లక్ పరిపాలన అంటే ఏమంటారు దీన్ని తుగ్లక్ పరిపాలన అనొచ్చు రేవంత్ రెడ్డి పరిపాలనని తుగ్లక్ పరిపాలన అనొచ్చు పిచ్చోడి చేతులు రాయనొచ్చు ఎక్కడ పోతే ఏ పాట పాడుతారో అర్థం కావట్లే ఒకవైపు అదే ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి సిపిఐ మహాసభలలో తెలుగుదేశాన్ని చంద్రబాబు నాయుడు వైఖరి తప్పుపడుతూ నారాయణ గారు మాట్లాడతారు కమ్యూనిస్టులు పోయిరనేట్టుగా లైవ్ చూడాలి చంద్రబాబు నాయుడు చూడాలని చెప్పేసి నారాయణ గారు మాట్లాడతారు అదే సభలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడు ఈ టీఆర్ఎస్ దిమ్మెల్ని గులగొడితే గులాబీ జెండాలు దిమ్మెలు గులగొడతాడు ఎన్టీఆర్ ఆత్మశాంతి అని మాట్లాడతాడు ఎన్టీఆర్ ఉండు అసలు బీఆర్ఎస్ పెట్టినప్పుడు టీఆర్ఎస్ పెట్టినప్పుడు ఎన్టీఆర్ మహానుభావుడు మహాపురుషుడు ఆ మహాపురుషునికి అన్యాయం చేసి వెన్నుపోటు పొడిసి ముఖ్యమంత్రి సీటు గుంజుకున్నందుకే చనిపోయాడు కదా ఎన్టీఆర్ మానసిక క్షోభతోటి ఇవాళ నీ ఒకవేళ ఎన్టీఆర్ ఆత్మ ఏమని ఉంటే స్వర్గలోకంలో ఆత్మ ఉంటుంది ఖచ్చితంగా ఎన్టీఆర్ గారిది ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తుంది అయ్యో నేను నా పార్టీని ఇంత నాయనం చేస్తున్నాయిందని చెప్పేసి
నాకు వెన్నుపోటు పొడి చేయాలి. ఎన్ని రకాల మాటలు మాట్లాడుతున్న చంద్రబాబు నాయుడు, ఎన్ని సుభాషితాలు పలుకుతా ఉన్నాడు, ఎన్ని సూక్తులు పలుకుతున్నాడు. ఎన్టీఆర్ మనసు అక్కడ క్షోభిస్తుంది. గులాబీ జెండా ఎందుకు పుట్టింది? అన్యాయాల మీద పుట్టింది. ఆంధ్ర ప్రాంతం నాయకత్వంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణకు నీళ్ళ విషయంలో జరుగుతున్న అన్యాయం మీద పుట్టింది గులాబీ జెండా. తెలంగాణ ప్రజలు ఏమనుకుంటారో మాకు తెలుసు. ఇవాళ తెలంగాణ ప్రజల ఆత్మ క్షోభిస్తుంది. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రేవంత్ రెడ్డి పనిచేస్తూ ఉంటే, చంద్రబాబు నాయకత్వంలో తెలంగాణ నిధులను దోసుకపోతూ ఉంటే తెలంగాణ ప్రజల మనసు క్షోభిస్తూ ఉంది. తెలంగాణ గుండె చెరువైపోతూ ఉంది. అయ్యో తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నాం? మనం ఎందుకోసం తెచ్చుకున్నాం తెలంగాణ? ఎవరి ప్రయోజనాల కోసం తెచ్చుకున్న తెలంగాణ? తెలంగాణ తల్లి రూపంలో లేకుండా చేస్తుంటివి, తెలంగాణ తల్లి రూపంలో బతుకమ్మ లేకుండా చేస్తుంటివి, తెలంగాణ రైతులను అరగోస పెడుతుంటివి. ఇలా పత్తి కొనే పరిస్థితి లేదు. ఆదిలాబాద్ జిల్లాలో సోయా కొంటే సోయా కొనే పరిస్థితి లేదు. రైతులకు రైతు బీమా ఇచ్చే పరిస్థితి లేదు. రైతు బంధు వేసే పరిస్థితి లేదు. రైతు రుణమాఫీ అని చెప్పి ప్రగల్భాలు పలికినావు కదా. ఇదే ఒలిగొండ మండలంలో జంగారెడ్డి పల్లెలో ఒక రైతు కోర్టుకు పోయిందండి. 1,50,000 రుణమాఫీ కాలేదని చెప్పేసి. ఇలా రైతులు బాధపడతా ఉన్నారు. అయ్యో ఎందుకు చేస్తున్నారు నాయన కాంగ్రెస్కు? వద్దురో నాయన కాంగ్రెస్ పాలన అనే కాడికి వచ్చినారు. ఈ స్థితి నుంచి ఇలా యాడికొచ్చిన రేవంత్ రెడ్డి గారు హామీలు అమలు చేసే పరిస్థితి లేదు. తెలంగాణ సమాజ ఆత్మగౌరవాన్ని చంద్రబాబు నాయుడు ముఖాల వద్ద పెట్టే పరిస్థితి. ఇవాళ చంద్రబాబు నాయుడిని సాటిస్ఫై చేయడం కోసం కాంగ్రెస్లో ఎవరైనా నాకు వ్యతిరేకంగా చేస్తే మీడియా కథనాలు వస్తాయి మీకు వ్యతిరేకంగా. ఆ మీడియా కథనాల వెనక ఎవరుండరో చెప్తాని చెప్పేసి ఒక మంత్రి చెప్తాడు. సింగరేణి టెండర్లు వెనకాల దాని వెనకాల ఉన్నటువంటి దాంట్లో ఎవరుండరో, ఏ ముఖ్యమంత్రి ఉండో హస్తం ఉందని చెప్పేసి ఒక మంత్రి చెప్తాడు. ఒక ఎమ్మెల్యేనేమో తెలంగాణ వాసులకు అసలు టెండర్లే రావటమని ఒక ఎమ్మెల్యే అంటాడు. నేను చెప్తే పని కట్టలేదు సెక్రటరియట్లో 20% కమిషన్ ఇస్తే ఒక వ్యాపారవేత్త పోయి ఒక బ్రోకర్ పోయి పని చేసుకొచ్చు చెప్పేసి ఒక ఎమ్మెల్యే చెప్పే పరిస్థితి. ఇంకో ఎమ్మెల్యే ఉంటాడు, ఈ ఎమ్మెల్యే అంటే ఏముందా స్వామి, మాకు ఏమైనా గౌరవం ఉన్నది, మేము పోతే ఊళ్ళో ఏం వెళ్తున్నాం, ఏమైనా పెళ్ళిళ్ళకి పేరంటాలకే పోతున్నాం, మాకు పైసలు లేదు, కాన్సెన్స్ డెవలప్మెంట్ నిధులు అని చెప్పేసి ఒక ఎమ్మెల్యే మాట్లాడుతాడు. ఒక ఎమ్మెల్యే తెలంగాణ రేవంత్ రెడ్డి నాయకత్వంలో మాకు ఏం జరగదు, కనీసం వరల్డ్ బ్యాంక్ అన్న అసలు నిధులు అని చెప్పేసి ఒక ఆయన వరల్డ్ బ్యాంకు లెటర్ రాస్తాడు. ఈ పరిస్థితి అంటే తెలంగాణలో రేవంత్ రెడ్డి పరిపాలన, కాంగ్రెస్ పార్టీ పరిపాలన పిచ్చోడి చేతిలో రాయంటే ఎవరన్నా తెలంగాణ నిధులు కావాలంటే వరల్డ్ బ్యాంక్ పోవడం ఏంది? ఎమ్మెల్యే దగ్గర CDF ఏదైతే కాన్సెన్స్ డెవలప్మెంట్ ఫండ్ నిధుల కోసం ఊర్లో పోతున్న పెళ్లి ప్యాంట్ల పోవడం అన్నవింది. ఒకవైపు తన క్యాబినెట్లో అంటే ఎంత రాక్షసత్వం అంటే ఈ ముఖ్యమంత్రి గారిది. పేరు కూడా చెప్పను నేను, ఈ ఇసునూరు దేశ్ముఖ్ రేవంత్ రెడ్డి పేరు చెప్పాలన్నా కూడా టీనీస్లో తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతింటది. ఈ ఇసునూరు దేశ్ముఖ్ అంటే నేను ఈ పిచ్చోడి చేతుల్లో రాయంటే తన సొంత క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రుల మీద లీకులు ఇచ్చి పత్రికా కథనాలు రాపిస్తుందంటే, మీడియా కథనాలు రాపిస్తుందంటే, వాళ్ళ యొక్క క్యారెక్టర్ని కూడా కించపరిచేటట్టు మాట్లాడుతున్నట్టు ఈ ముఖ్యమంత్రికి ఇంకేం కావాలి? ఇదంతా ట్రైనింగ్ ఎక్కడి నుంచి? ట్రైనింగ్ అక్కడి నుంచి వచ్చింది. చంద్రబాబు నాయుడు DNA కదా వీరిలో ఉన్నది. సొంత మామని ఎన్నుపోటు పోసిన నాయకుడు ఈయన గురువు గారు కదా. వాడు శిష్యుడు ఏం చేస్తాడు? ఏమంటున్నంటే ఇప్పుడు ఆవు పోయి గడ్డిలో చేనులో మేస్తే దూడు వచ్చి గట్న మేస్తుంది. చంద్రబాబు నాయుడు ఏ పాలసీ అయితే ప్రవేశిస్తుండో అదే చేస్తూ ఉన్నాడు. ఇవాళ వీరు చేయని దందా లేదు ముఖ్యమంత్రి సీట్లో ఉండి. బ్రోకర్ పనులు. రేవంత్ రెడ్డి ఆంధ్రతోటి ఏదైతే పోరాటం చేస్తున్నాడో రాజీ పడుతున్నా కృష్ణా గోదావరి జలాల విషయాలు అనుకోవాలి. 100% కదా, రాజీనే పడతా ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు నాకే భిక్ష పెట్టి రాజకీయ భిక్ష పెట్టినని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. ఇవాళ ఏ దిమ్మనైతే కూలగొట్టాలనుకుండో ఆ దిమ్మెలో పెరిగింది కదా రేవంత్ రెడ్డి గారు. ఇదే బీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షుడిగా పనిచేసిన కర్య ప్రభాకర్ గారు అనేక సమయంలో చెప్తా ఉన్నారు. ఈరోజు వారి యువజన విభాగం అధ్యక్షుడు పార్టీకి రేవంత్ రెడ్డి గారు జిల్లా ప్రధాన కార్యదర్శి, జిల్లా కార్యదర్శి ఉన్నాడు మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి యూత్కు. ఇలా అదే రేవంత్ రెడ్డి గారు ఆ గులాబీ జెండా నీడల్లో పెరిగి వేరే పార్టీలో 17 ఏళ్ళలో పోయినావు. అయ్యా 17 ఏళ్లలో ఏం చేసినావు నువ్వు? ఎన్ని అరాచకాలు చేసినావు? పెయింటింగ్ చేసేటువంటి రేవంత్ రెడ్డి ఎన్ని కోట్లకి పడగెత్తిండు తెలియదా? నీ యొక్క అరాచకాలు తెలియదా? నువ్వు ఆర్టీఐ కట్టి ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టేది తెలియదా? ఇవాళ నువ్వు బీఆర్ఎస్ పార్టీ గురించి, బీఆర్ఎస్ జెండా గురించి, కేసీఆర్ నాయకత్వం గురించి మాట్లాడే అర్హత నీకుందా? ఇవాళ సొంత క్యాబినెట్ని ఎవరైనా రక్షించుకుంటారు, సొంత క్యాబినెట్ని ఇవాళ ఎవరైనా కాపాడుకుంటారు, సొంత క్యాబినెట్ని ప్రజల కోసం పనిచేయమని చెప్తారు, సొంత క్యాబినెట్ని ప్రజల అవసరాల కోసం నువ్వు పెట్టే సంక్షేమ పథకాల్ని అమలు కోసం పనిచేయమంటారు. కానీ నీ కుర్చీ కోసం, నీ గద్దెని కాపాడుకోసం, అయ్యా నువ్వు దిమ్మెలు కొలగొట్టు కదా, నీ గద్దె కాపాడుకో ఫస్ట్, నీ గద్దె కాపాడుకో ఫస్ట్.
మా దిమ్మెలు కూలగొట్టుడు కాదు. గులాబీ జెండా దిమ్మెలు, గులాబీ జెండా యొక్క రెపరెపలు ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్నాయి. ప్రజలు గూడు కట్టుకున్నటువంటి ఈ అభిమానాన్ని ఎవరు చెరిపేయలేరు. రేవంత్ రెడ్డి గారు, మిస్టర్ రేవంత్ రెడ్డి గారు, మిస్టర్ విష్ణునూరు దేశ్ముఖ్ వారసుడు రేవంత్ రెడ్డి గారు, ఏం మాట్లాడతావు నువ్వు? గులాబీ జెండా అస్తిత్వాన్ని దెబ్బతీసేంత దమ్ముని ధైర్యం ఈ ముఖ్యమంత్రికి ఉందా? ఇవాళ నువ్వు చేయాల్సింది వెకిలి చేష్టలు కాదు. ఇవాళ నీ కొండా సురేఖ గారి యొక్క కూతురు సుష్మిత, ఏం రాజ్యం అండి ఇది? మాలాంటి వాళ్ళు మేము బతకొద్దా? 300 కోట్ల రూపాయల సిమెంట్ ఫ్యాక్టరీ టెండర్లు, సిమెంట్ సంబంధించినటువంటి సెటిల్మెంటు ముఖ్యమంత్రి గారి యొక్క ఆఫీస్ వెనకాల ముఖ్యమంత్రి అంతటి చేస్తాడు. డైరెక్ట్ చెప్పినారు, ఇవాళ ఎఫ్ఐఆర్ లేదు, మాట్లాడలేదు. అంటే డైరెక్ట్గా 300 కోట్ల రూపాయల సంబంధించినటువంటి సెటిల్మెంటు ముఖ్యమంత్రి గారి యొక్క ఇల్లు యొక్క వెనకాలనే జరుగుతుందని చెప్పేసి మాట్లాడుతూ ఉంటే దాని మీద ఎటువంటి ఎఫ్ఐఆర్ లేదు, దాని మీద ఎటువంటి ఇంట్రాగేషన్ లేదు. కానీ ఇవాళ ప్రజలందరూ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఏంది నువ్వు ఇచ్చిన హామీలు అంటే మాత్రం వచ్చాడు ఎఫ్ఐఆర్లు. నిన్న బట్టి విక్రమార్క మాట్లాడిన అంశం గురించి హరీష్ రావు గారు ప్రస్తావించారు. ఏదైతే 9E టెండర్ల అంశం కావచ్చు, ఇంకా మిగతా టెండర్లు చాలా రద్దయ్యాయి. దాని కిషన్ రెడ్డి దీనిపైన దర్యాప్తు సంస్థతోటి దర్యాప్తు చేయించే దమ్ము ఉందా, చేయించగలరా, చేయించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి అన్నారు. దానికి సంబంధించి అక్కడి నుంచి ఏమన్నా సమాధానం వస్తుంది అనుకోవాలా? 100% రాదు. ఎందుకంటే ఇవాళ 100% బట్టి విక్రమార్క గారిని కిల్ చేసే ప్రయత్నం ఆల్రెడీ జరిగిపోయింది. రకరకాల పుకార్లు, షికార్లు వార్తలలో రాపియడం, బిల్లుల రూపంలో టోకెన్లకు ఇచ్చేటువంటి దాంట్లలో కూడా అక్రమాలు చేస్తారని చెప్పేసి రేవంత్ రెడ్డి గారే లీక్ ఇస్తారు, రేవంత్ రెడ్డి గారే పత్రికలో రాపిస్తాడు, రేవంత్ రెడ్డి గారే మీడియాలో కథనాలు వేపిస్తాడు. మళ్ళీ పైకి వచ్చి బట్టి గారు మాకు సోదరుడు, మాకు సీనియర్ అని చెప్పేసి మాట్లాడతాడు. ఇవాళ ఒక చెదపురుగు కాక ఎట్లయితే చెట్టును తింటదో, ఇవాళ ఒక చెదపురుగు లాగా అయింది కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి. తినే తెలియదు, చెదపురుగు తింటా ఉంటే చెట్టు మంచిగా అనిపిస్తుంది. ఇలా కాంగ్రెస్ పార్టీ కూడా ఒక చెదపురుగు లాగా తయారై అసలు కాంగ్రెస్ పార్టీని సర్వనాశనం చేసి, కాంగ్రెస్ పార్టీ అస్తిత్వాన్ని దెబ్బతీసి, కాంగ్రెస్ పార్టీని మొత్తం ముంచేసి, పడవను ముంచేసి వేరే పార్టీలో జాయిన్ అవుతుంది కూడా నాకు అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఇలా బ్లాక్మెయిల్ రాజకీయాలు రేవంత్ రెడ్డి చేస్తూ ఉన్నాడు. మొదటి నుంచి కూడా బ్లాక్మెయిల్ రాజకీయాలు నమ్ముకొని ఇలా రేవంత్ రెడ్డి పైకి వచ్చినారు. ఇలా గులాబీ జెండా అట్లా కాదు రేవంత్ రెడ్డి గారు. గులాబీ జెండానేమో ప్రజల గుండెల్లో గూడు కట్టుకొని పైకి వచ్చింది, నువ్వేమో బ్లాక్మెయిల్ చేసుకుంటూ రాజకీయాల్లో పైకి వచ్చిన వాడి. కాబట్టి ఇంకో మాట పెద్ద మాట్లాడతారు, ఈ కేసీఆర్ గారిని ఏమరని మాట్లాడతారు. కేసీఆర్ లేకుండా నీ స్పీచ్ లేదు, కేసీఆర్ గారిని తిట్టకుండా నీ స్పీచ్ లేదు. అంటే కేసీఆర్ అంటే ఎంత భయపడుతున్నావు చూసుకో. అంటే వీళ్ళ మంత్రుల మధ్య ఉన్న అనైక్యతను, వీరి యొక్క పీఠాన్ని కాపాడుకునే ప్రయత్నము, ఇలా తెలంగాణ వనరులని, తెలంగాణ సంబంధించిన అస్తిత్వాన్ని చంద్రబాబు నాయుడుకు తాకట్టు పెడతా ఉంటే ఎవరండి ఆదిత్యనాథ్ దాసు? నేను అడుగుతున్నాను సురేష్ గారు, ఆదిత్యనాథ్ దాస్ ఎవరు? ఆంధ్ర ప్రాంతానికి చీఫ్ సెక్రటరీగా పనిచేసి, ఇరిగేషన్ సెక్రటరీగా పనిచేసి, చీఫ్ సెక్రటరీగా పనిచేసిన ఆయన ఇవాళ ప్రభుత్వ సలహాదారు అండి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి నీటి వాటాల్లో సలహాదారుడు. అంటే తెలంగాణ నీళ్లను దోసుకుపోవాలని సలహాలు ఇచ్చిన వాళ్ళు, తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసి పాలమూరు రంగారెడ్డిని కాదు, నల్గొండ మొత్తం ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కావచ్చు, ఉమ్మడి నల్గొండ జిల్లా కావచ్చు, ఉమ్మడి పాలమూరు జిల్లా కావచ్చు, ఒకవైపు గోదావరి ఆయకట్టు ప్రాంతంలో ఉన్నటువంటి జిల్లాలు కావచ్చు, ఎలారిగా చేయాలని చెప్పేసి ప్రయత్నాలు చేసిన ఆదిత్యనాథ్ దాస్ గారు ఇక్కడ అనేక లేఖలు రాశారు సలహాదారుడు అండి. ఏం మాట్లాడాలి సార్? అనేక లేఖలు అంటే అన్ని ప్రాజెక్టులు వ్యతిరేకం, తెలంగాణ ప్రాజెక్టులు ఆపాలని, తెలంగాణ ప్రాజెక్టులు అన్యాయంగా కడుతుందని చెప్పేసి వ్యతిరేకంగా మాట్లాడిన ఆదిత్యనాథ్ దాస్ వచ్చి తెలంగాణ ఆత్మగౌరవం ఎట్లా కాపాడుతాడండి? రేవంత్ రెడ్డి గారు దయచేసి చెప్తాను నేను, ఇవాళ తెలంగాణలో దొంగలు దొరబడ్డారు. ఏ దొంగలు దొరబడ్డారు? తెలంగాణ వ్యతిరేక దొంగలు, తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసే దొంగలు, తెలంగాణ రాజకీయాలను కుట్రలు చేసే దొంగలు, తెలంగాణలో ఇలా అన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టే దొంగలు రేవంత్ రెడ్డి క్యాబినెట్లో దొరబడ్డారు, రేవంత్ రెడ్డి సంబంధించినటువంటి సీఎంఓలో దొరబడ్డారు, రేవంత్ రెడ్డి సంబంధించినటువంటి అన్ని రంగాల్లో జొరబడి తెలంగాణ అస్తిత్వాన్ని చెరబడతా ఉన్నారు. తెలంగాణ మేధావి సమాజం, తెలంగాణ కవి సమాజం, తెలంగాణ రచయితల సమాజం, తెలంగాణ సబ్బండ వర్గాల సమాజం దీన్ని గమనించాల్సిన అవసరం ఉందని చెప్పేసి టీను సార్ చెప్తాను. ఇది ఆవేదన చెప్తా ఉన్నా. ఎవరి కోసం రేవంత్ రెడ్డి పనిచేస్తా ఉన్నారు, ఎవరి ప్రయోజనాల కోసం పనిచేస్తా ఉన్నారు, ఎవరి ప్రయోజనాలను ఇలా బలపరచడం కోసం రేవంత్ రెడ్డి పనిచేస్తా ఉన్నాడు, చంద్రబాబు నాయుడు రూపంలో పనిచేస్తా ఉన్నాడు అనే అంశాన్ని స్పష్టంగా టీను సార్ చెప్తూ
దీన్ని గమనించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం. రైట్, థ్యాంక్ యూ బాలరాజు గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. మొత్తం చూస్తున్నాగా తెలంగాణ సమాజాన్ని, తెలంగాణ ప్రజల్ని కూడా మోసం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అందులో ఉన్నటువంటి క్యాబినెట్ మంత్రులు కూడా సైలెంట్గా ఉండడం దీనికి మూల కారణం అని చెప్తున్నారు. ప్రధానంగా ఏదైతే ఆంధ్రాకు కావచ్చు, అటు చంద్రబాబు కావచ్చు, ఏదైతే రేవంత్ రెడ్డి ఎప్పుడు చూసినా ప్రాజెక్ట్గా ఉన్నాడో, ఎందుకంటే అక్కడి నుంచి వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి ఏమో అని ఇవన్నీ విషయాలు చూస్తామంటే అర్థమవుతుందని చెప్పేసి బాలరాజు గారు చెప్తున్నటువంటి అంశం ఇది. వాటి బరాబర్ అడుగుదాం. కీప్ వాచింగ్ టీ న్యూస్.